జరిగిందమ్మా ఒక మాటలు చెప్పు. ఏం చెప్పాలి సార్ అసలు అర్థమే 10వ తారీఖు మీరు ఎందుకు పోయినరు? మేము కొబ్బరికాయలన్నీ ఇచ్చేతాం దేవునికి మొక్కువాడని పోయాం. పోతే ఆడ నొల్లి పెట్టుకున్నారు. దేనికి? ఇక 100 రూపాయల కోసం. 100 రూపాయల కోసం. 100 రూపాయల కోసం అంటే గుడిలో 100 రూపాయలు కట్టిపోవన్నారా? 100 రూపాయలు కట్టిపోమన్నారు. అంటే ఎందుకు అన్ని మరి మేము ఏనన్నా ఈయనంటే ఎందుకు ఇవ్వకపోతే నువ్వు చూడక అన్నాడు. అంటే సాకలలో అన్నిటికి పనికొస్తారు కానీ ఇక ఇప్పుడు పనికిరావా అని నేను అడిగినా. అంటే పనికొచ్చారు కానీ ఇప్పుడైతే నడు అని అన్నాడు. అంటే ఎందుకు నడవాలని నేను అన్నాను. అంటే దడ పెట్టుకుంటున్నా ఎట్లా విన్నాను అంటే నువ్వు పెట్టుకుంటున్నావు ఎట్లా అని నేను అన్నా. నువ్వు పెట్టుకుంటున్నా కొబ్బరికాయల రూమ్లో నువ్వు నీ కొడుకేనా ఉన్నది? నేను నా కొడుకు ఇద్దరం ఉన్నాం. ఇంకా రూమ్లోకి తీసుకొచ్చిండ్రు. ఇంకా బాగా మెత్తగా వేసిండ్రు. మళ్ళీ నాకు తెలియదు. నేను బస్ కాడుకోదా అని పోయి ఇల్లు పెట్టిండ్రు. బస్ కాడు ఉన్నా. బస్ కాడు ఉండే వరకల్లా నన్ను పిలిచింది. ఇక దాన్ని చేసి ఇట్లా ఊపుతుంటే బస్సులోకి వెళ్ళి నేను చూసి వచ్చిన. వస్తే వాళ్ళకల్లా అప్పటికి మెత్తగా అయిపోయిండు. మీ కొడుక మస్తు కొట్టిండ్రు. అప్పుడు ఫస్ట్ కొట్టిన తర్వాత వచ్చిన నేను మళ్ళా కొట్టిండ్రు. ఏం పని చేసినామా అంతగానో? అదే కదా సార్ మాకు తెలియదు అసలు. వాళ్ళ మనం మాకేం జాతర కూడా చేసుకుని అయిపోయారు ఈసారి. పోయినసారి ఏమో ఆయన చచ్చిపోయిన ఉండే. ఇప్పుడు కాదు లోపల నువ్వు నీ కొడుకున్నారు కదా, బయట ఎవరెవరు ఉన్నారు? నా బిడ్డ నా కోడలు ఉన్నారు బయట. ఇంకా నా బిడ్డ బయట మొక్కుతున్నది లోపల నువ్వే? నేనే సార్ నేనే వదలలేదు. వాళ్ళ పేర్లు చెప్పు. ఎవరెవరు కొట్టిండ్రు? ఏమో సార్ యేసుమాధు, శ్రీనివాస్ రెడ్డి, సతీష్ రెడ్డి, కన్నీ కూడా ఉన్నట్లున్నాడు దాంట్లో. ఉండడు ఆయన ఉండడు. ఆయన ఏమంటున్నాడు? కొట్టమంటున్నాడా వదిలేయండి అంటున్నాడా? అప్పుడు ఏం లేదు కొట్టుండానే అంటున్నాడు. కొట్టుండానే అన్నాడు. కొట్టిండ్రు మెత్తగా. ఏం జరిగిందమ్మా ఇప్పుడు? మీ మనవరు వేసిందంట సార్. నేనేం లోపల కాళ్ళ మీద యేసుమాధు కాళ్ళ మీద వేసిందంట. బయట ఉన్నాడా? మాది బయట ఉన్నాడు. అయితే కాళ్ళ మీద వేసిందంట. కాళ్ళ మీద వేసే వరకల్లా ఏం చేసింది, నీ పిల్లల్ని నువ్వు అక్కడ వాడితేనే నువ్వు మా కాళ్ళ మీద మొట్ట మీద వేస్తున్నావు అని అన్నాడంట. అంటే ఇంకా గలీజ్ మాటలు నాకెందుకు అన్నాడంట. అనుకొని ఇంకా మీద వేసిన మాట చెప్పింది. ఇంకా అందరికి విధవంతులు తన్నిండంట సార్. నేను లోపల ఉన్నా. ఇంకా నేను ఎక్కడ తీసుకొని వీళ్ళని లేపనికి వస్తలేదు, మా ఊరిని లేపనికి వస్తలేదు, నేను దెబ్బలు తినడానికి వస్తలేదు. హాస్పిటల్ తీసుకుపోయినారు. ఈ గవర్నమెంట్కి తీసుకొచ్చినాం సార్. ఆ రోజు నాకు వీళ్ళు ఇట్లా కాళ్ళ మీద వేస్తే తండ్రిని అని చెప్పలేరు. మా బుగుల్లో పడ్డారు. ఇంకా వాళ్ళు నా బిడ్డ ఉడకంగా నా బుగుల్లోనే పడింది. ఇంకా ఏమైందని చెప్పారు డాక్టర్లు? పాప ఇంకా ఏం చెప్పలేదు సార్ మాకు. ఇంకా రిపోర్ట్ రాలేదని చెప్పిండ్రు. నాకు పొద్దుగాల పోతే ఇంకా ఇంతవరకు ఒకరి మీద అరెస్ట్ కానట్టున్నారు. ఎవరి మీద కాలినట్లేదు సార్. కేసు అయిందంట. మా మీద కేసు అయిందని అన్నారు. మేమే కొట్టినామని చెప్పిండ్రంట. మా మీదనే పెట్టిండ్రంట. వీళ్ళు తన్నులు తిన్నారు మా చేతులని కేసు పెట్టిండ్రు. తన్నులు మమ్మల్ని ఆడేళ్ళు అయినందుకు వాళ్ళు మమ్మల్ని కొట్టిండ్రు అని చెప్పిండ్రంట. అంటే మేము మిమ్మల్ని కొట్టాం కదా గీలు మేము మొగలం అని నేను పొద్దుగాల పిలిస్తే. 10వ తారీఖు జరిగింది కదా మా నైటు. ఇప్పుడు మీరు కేసు ఎప్పుడు పెట్టారు మరి పోలీస్ స్టేషన్లో ఇట్లా మమ్మల్ని కొట్టిరని? మేము ఆ రోజే పెట్టినాం. పెడితే తీసుకోలేదు. డిఎస్పీకే ఎస్ఐకి ఇచ్చారు. నిరంజన్ సార్కి ఇచ్చినాం. తీసుకొని పండుకోపో ఏడుంటావు ఎక్కడ ఉంటావు అని అంటే ఏం సార్ మెత్తగా దెబ్బలు తిని వచ్చినా కానీ ఏడుంటావు ఏం కదా అని అడుగుతున్నావు అని నేను అన్నా. అంటే అరే మరి ఏందమ్మా ఇంత రాత్రి అయినా కానీ కొట్టాటలు పంచాదులే ఉంటాయా అని అంటే అయ్యో కర్మాన్ని ఇంక నేను ఏమనుకుంటూ నిలబడ్డా. నిరంజన్ సార్కి ఇచ్చి ఇంకా ఇప్పుడు ఏం జరిగింది ఈరోజు? మరి చాలా మంది వచ్చిర్రు, ధర్నా చేసిండ్రు. మల్లన్న వచ్చిండు, మాజీ ఎమ్మెల్యే వీళ్ళంతా వచ్చి ధర్నాలు బాగానే చేస్తున్నారు. చాలా మంది వచ్చారు. మరి ఏం చెప్తారు పోలీసు వాళ్ళు? ఏం చెప్తుండ్రు? అది సిఐ సార్ ఉండి ఇవాళ అది కేసు బుక్ చేపిస్తాంలేమ్మా అన్నాడు. ఏం చెప్పలేదు సార్. ఇంకా తీసుకొచ్చిర్రా తుకారం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి? ఎవరిని తెలియదు ఇంతవరకు. ఎవరిని తెలియదు. అదే కావాలని మేము గట్టిగా కూర్చున్నాం. మరి ఇంకేం చేస్తారో మమ్మల్ని ఎక్కడ చేస్తారు? ఏం చెప్తారండి? ఇంతవరకు అరెస్ట్ జరగాలంటుంది. ఇంతవరకు అరెస్ట్ జరగలేదంటే దానికి కారణం ఏంటంటే ఇక్కడ జరుగుతున్నది మొత్తం రెడ్డి పాలన. అక్కడ సర్పంచ్ రెడ్డే, ఇక్కడ ఎమ్మెల్యే రెడ్డే, ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారు కూడా రెడ్డే కాబట్టి అణగారిన కులాల తరఫున, అణగారిన బాధ్యత తరఫున
ఏకపక్షంగా మన బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఎప్పుడైతే ఈ సంఘటన మీద వచ్చి ఇక్కడ నాగర్ కర్నూల్లో బైఠాయించి ధర్నా చేయడం జరిగిందో అటు నుంచి మన మిగతా రాజకీయ నాయకులందరూ లేచి వచ్చి ఇక్కడ కూర్చున్నారు. కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా ఇక్కడ బాధ్యుల తరఫున న్యాయం చేయడానికి చివరి వరకు పోరాటం చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఉన్నారా లేరా అనేది పక్కన పెడదాం. పోలీసులు ఎందుకు నిందితులపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇంకెందుకు అరెస్ట్ చేయలేదు, అది పాయింట్ కదా. పోలీసులు కూడా వాళ్ళ పక్షాన్ని నిలబడ్డారు. ఎందుకనంటే రాజ్యం వాళ్ళదే ఉంది కాబట్టి వాళ్ళ పక్షాన్ని నిలబడి ఇంతవరకు వాళ్ళ బాధితులకు న్యాయం చేయడానికి ఏ పోలీసు కూడా ఇక్కడ ముందరికి రావట్లేదు. అంతేనా? రైట్. వీళ్ళకు ఏకైక న్యాయం జరగాలంటే వీళ్ళకి ఖచ్చితంగా బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ తరఫున మాత్రమే న్యాయం జరుగుతుంది. డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వంలో మేమంతా ఖచ్చితంగా బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ తరఫునే ఈ బాధితులకు న్యాయం జరుగుతుందని ముక్త కంఠంతో మీకు తెలియజేస్తూ ఉన్నాం. రైట్. అంటే వీళ్ళు ఏడున్నారంటే ఏమన్నా తెలుసా? ఈ దాడి చేసిన వాళ్ళంతా పోలీసులకు తెలిసే ఉంటుంది. పోలీసులే దాపెట్టిరు. కానీ ఊర్లో లేరుగా, వాళ్ళు ఊర్లో ఉన్నారు అని చెప్పి ఎవరు కూడా అనట్లేదు. వాళ్ళని తీసుకుపోయి పోలీసులే దాపెట్టిరు. వాళ్ళు నిన్న చెప్పారు, ఏం చెప్పారంటే 4 అరెస్ట్ చేసినాం, మిగతా 4 ఈరోజు 4 గంటల వరకు పట్టుకొస్తున్నారు. 4 అయిపోయింది, 5 అవుతుంది, 6 వస్తుంది, ఇంతవరకు పట్టుకురాలేదు. ఈరోజు కూడా మళ్ళీ బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ తరఫున మా నాయకుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి పిలుపు మేరకు మేము ఇక్కడ 1000 మంది వచ్చి మళ్ళీ ధర్నాకు కూర్చుంటే రేపు సాయంత్రం 4 గంటల వరకు పట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో మీ ముందల అరెస్ట్ చేస్తామని మన డిఎస్పీ గారు చెప్పడం జరిగింది.